శ్రావణ మంగళ గౌరీ కథ. చాలా కాలము క్రితము జయపాలుడు అనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యములు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురము బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాం దేహి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పళ్ళెంలో సంబరాలు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేకి ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేత భిక్ష నేను స్వీకరించను అని పలికెను. అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశమించమని వేడుకొనగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీలం రంగు వస్త్రములను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడిపోతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపైన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పాను. ఆ రాజు అలాగే చేసెను. స్వర్ణ దేవాలయములోని ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలి అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యము గల కన్య కావలెనా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమ్మని అడిగింది. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పాశమున్న గణపతి నాభియందుండగు వేచి చెంతనే ఉన్న చూత వృక్షములో ఒక ఫలమును కోసుకొని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమయ్యను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లు అన్నీ కోసేసరికి గణపతికి కోపము వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడు అని శపించాడు. ఈ విధంబుగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. శివధర్ముడు పెద్దవాడయ్యాడు. శివధర్మునికి వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దామని భర్తతో అన్నది. కానీ రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహము గురించి ఆలోచిద్దామని చెప్పాడు. తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించాడు. ఎంతో ధనముతో పంపించాడు. ఆ ధనముని వారు దారిలో దాన ధర్మాలు చేసుకుంటూ ఊరూరు వెళ్తున్నారు కాశీకి. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఒక సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ సుశీలను ఆ కన్య ముండా రండా అంటూ కోపముతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతము చేయిస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో. ఇది అంతా శివుని మేనమామ విన్నాడు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేయిస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది. శివుడికి సుశీలనిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, పరిపూర్ణంగా ఆయుష్మంతుడు అవుతాడని భావిస్తాడు. సుశీల తల్లిదండ్రులు ఈశ్వరుని జపం చేసుకుంటూ ఉండంగా ఈశ్వరుడే మాట్లాడినట్టుగా శివునికి మీ కూతురిని సుశీలనిచ్చి పెళ్లి చేయమని శివుని వాక్కుగా చెప్పాడు. శివుడే చెప్పారు అని నమ్మి ఆ దంపతులు శివునికి తమ పుత్రిక సుశీలను ఇచ్చి వివాహము జరిపిస్తారు. పెళ్లి అయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషంనకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనముగా ఇవ్వు. అంతవరకు దానిని పూజామందిరం నంచు ఉంచు అని చెబుతుంది. దానితో నీ భర్తకు గండము తొలగిపోతుంది అని చెప్పంగానే సుశీలకు మెలకువ వస్తుంది. మెలకువ రాగానే ఇంకేముంది, ఆ కాళ్ళ సర్పము కనిపిస్తుంది. వెంటనే సుశీల పాల కుడవని తీసుకొచ్చి పెట్టంగానే ఆ సర్పము పాలు తాగుటకు అందులో పడిపోతుంది. సుశీల వెంటనే వస్త్రముతో కుండను కట్టివేసి దేవుని దగ్గర ఉంచుతుంది. తెల్లతెల్ల వారుతూ ఉండంగానే శివుడు ఇది ఏమీ తెలియక తన మేనమామతో కలిసి కాశీయాత్ర పూర్తి చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ప్రొద్దున లేచి చూసేసరికి అల్లుడు కనపడకపోవటంతో సుశీల తండ్రి చాలా దిగులు పడతాడు.
తండ్రి, దిగులు పడకు, ఏడాది నువ్వు కాశీలో అన్నసత్రము నడుపు, నేను తాంబూలం ఇస్తాను, నా నాథుడు నాకు లభిస్తాడు అని చెబుతుంది. తండ్రి కూతుర్లు ఇద్దరూ కాశీలో అన్నసత్రం ఏర్పాటు చేస్తారు. శివుడు అన్ని యాత్రలు తిరుగుతూ కాశీ చేరుకుంటాడు. భోజనం చేయంగానే తాంబూలం ఇచ్చేటప్పుడు శివుని చేతిని పట్టుకొని, ఇదిగో ఈయనే మా ఆయన అని చూపిస్తుంది. అప్పుడు మహారాజు, అప్పుడు జరిగిన పెళ్లి కంటే వైభవంగా మీ పెళ్లి జరిపిస్తాను అని ఆకాశమంత పందిరి వేసి, భూదేవి అంత పీటలు వేసి ఘనంగా పెళ్లి చేసి సుశీలను తన అత్తగారింటికి పంపిస్తాడు. శివధర్ముని తల్లి కోడలు ఇంటికి రాగానే, ఏమినేము నోచితివమ్మా గండ్రాల గౌరమ్మ అని అడుగుతుంది. మా అమ్మగారు నాతోని శ్రావణ మంగళ గౌరి వ్రతం చేయించినారు, అందుకే మా ఊరు వాడ మేడల్లో వైధవ్యము రాదు అని చెప్తుంది. అప్పుడు శివుని వాళ్ళ అమ్మ కూడా, ఇక నుంచి మనము కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మంగళ గౌరి వ్రతము ఆచరిద్దాం, వైధవ్యము అన్నది లేకుండా చూద్దాం అని పలుకుతుంది. మరి అసలు ఈ శ్రావణ మంగళ గౌరి అంటే ఎవరు? పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయానికి అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొస్తుంది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చేయను అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా, మన బిడ్డలే కదా, ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవ్వరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళా స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యము పైన ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతినిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణామూర్తి పార్వతీదేవి, అట్టి సర్వమంగళా స్వరూపిణి అయిన భవానీమాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంలో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందు 4 సంవత్సరములు దీనిని ఆచరించి పెళ్లి అయినాక 1 సంవత్సరము మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై మంగళగౌరి కటాక్షముతో వైధవ్య బాధలు లేకుండా వారు జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారు. పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పువ్వులు, సుగంధ మంగళ ద్రవ్యాలలోను, ఆవు నేతిలో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. మంగళగౌరి నోములు ఉన్నవాళ్ళు ఈ నోములని ఆచరిస్తారు. అలా లేని వాళ్ళు ఈ కథను చదివి కథాక్షింతలను శిరస్సు పైన జల్లుకుంటారు. వారికి దీర్ఘసుమంగళితత్వం ప్రాప్తిస్తుంది. జై పార్వతీమాత. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.